ఎక్కడ దాక్కున్నాడు ఏంటో? షఫీక్ రేయ్ మీటింగ్ లో రేయ్ షఫీక్ రేయ్ షఫీక్ ఎక్కడున్నావు? షఫీక్ షఫీక్ ఎక్కడ దాక్కున్నాడు? ఎందుకు కూడా చేస్తున్నారు? లోపలే ఉండుంటారా? అలాగే ఎక్కడ పెట్టాడు ఎత్తుకండి. తింటూ కూర్చున్నారంటే ప్యాక్ చేయడానికి ఏమీ ఉండదు. ఏయ్ ఏమైందిరా? 2 రోజులుగా ఏమైపోయావు? ఫోన్ కూడా కలవడం లేదు. 2 రోజులుగా చాలా పనులున్నాయమ్మా. ఫోన్ వేరే ప్రాబ్లం. కొంచెం మంచిగా లేవమ్మా. నానేరమ్మా. ఏంట్రా నువ్వు రమ్మని చెప్పావని చెప్పేగా నీ ఫ్రెండ్ ఆసిఫ్ వచ్చి తీసుకువెళ్ళాడు. అవునవును, నేనే ఒక పని విషయంగా పిలిపించాను. ఏమన్నా సమస్య? అలాంటిదేం లేదమ్మా, నేనే ఊరికే రమ్మన్నాను. సరే నెల్లు తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తొందరగా రండి. హలో నానా. ఫౌజన్ మాట్లాడుతున్నాను. బాయ్. ఏంటి షఫీ ఇలా చేసావు? డైమండ్స్ తీసుకుని తిన్నగా నా దగ్గరికి రా. బాయ్. లేదు బాయ్, వచ్చేస్తాను. నాన్న మీ నాన్న ఇక్కడ క్షేమంగానే ఉన్నాడు. మీ నాన్నకి ఏమీ కాకూడదని అనుకుంటే డైమండ్స్ తీసుకుని తిన్నగారా. మా నాన్న ఏం చేయకు బాయ్, నేను వెంటనే వచ్చేస్తాను బాయ్. ఎక్కడికైనా వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడినా మీ నాన్నని తలుచుకో. సరే బాయ్, వచ్చేస్తాను బాయ్. ఇక్కడే ఉంటే నన్ను ఫాలో చేస్తూనే ఉంటాడు. నేను కూడా తనని ఫేస్ చేయలేను. మీకు చాలా టైం ఇచ్చాను, ఇంకా నేను ఓర్పుగా ఉండలేను. ఈ రోజు నైట్ లోపు మీరు అకౌంట్స్ ఇవ్వలేదనుకోండి, నేను బాస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ఏమంటారు చంద్రు? ఓకే సార్. ఇది మాత్రమే కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. ఏంటమ్మా? ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. రెసిగ్నేషనా? ఏమైంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్. రిజైన్ చేయాలనుకున్నారు, చెప్తే వింటారా ఏంటి? ఎప్పుడు రిలీవ్ అవుతారు? రేపే సార్. రేపా? కంపెనీ రూల్స్ తెలియవా మీకు? 1-2 మంత్స్ ప్రయారిటీ ఇవ్వాలి, లేదా 2 నెలలు జీతం కట్ అవుద్ది. పర్వాలేదా? పర్లేదు సార్. ఇంకెందుకు రేపటి వరకు? వెంటనే హెచ్ఆర్ను వెళ్ళి కలిసి మీరు ఫాలో చేసిన ఫైల్స్ అని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. వెళ్ళి కలవండి. సారీ సార్. థ్యాంక్ యూ. బాయ్.